హలో, అందరికీ వేడివేడిగా వడ్డించి అమ్మ మాత్రం చల్లారింది తింటాం. ఇదే కదా రాజ్యాంగం. కానీ ఈరోజు రివర్స్ చేద్దాము. ఈరోజు నాకు కూడా బాగా ఆకలేస్తుంది. మా పిల్లల కోసం మా కోసం గారెలేస్తున్నాను. వాసనకే కడుపు నిండుతోంది. పర్వాలేదు, గారెలు అయితే బాగానే వేస్తాను. నాట్ బ్యాడ్ అనమాట. చేత్తోనే వేస్తా. ఇది వరకు పిండి గట్టిగా అంటే జారుగా చేసేదాన్ని. దానికి 2 పాలిథిన్ కవర్లు కట్టుకుని ఒక చేతికి ఆయిల్ రాసుకొని ఇంకో చేతితో వేసేదాన్ని. ఈ ట్రిక్ తెలియనంత వరకు. ఈ ట్రిక్ ఏంటంటే మనము మినపగుళ్ళు మిక్సీలో వేసేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా పట్టుకోవాలన్నమాట. జారుగా కాదు, అలాగా వాటర్ చేత డిప్ చేసుకుంటూ అది ఉండలుగా చేసుకొని ఇలా తీసి అలా ఆయిల్లో వేస్తే ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా నూనెలో తేలి వస్తాయి అన్నమాట. అబ్బాబ్బాబ్బా, ఎన్ని రోజులకు వేడిగా తింటున్నాను. ఎంత కమ్మగా ఉందో, ఆహా ఎంత బాగుందో ఈ టమాటా పచ్చళ్ళు, ఈ గారెలు, ఆహాహా ఎంత వేడిగా తింటున్నాను. మళ్ళీ పనులు మొదలు. బట్టలు ఆరేయాలి. ఈ బట్టలు ఆరేసి మా మరదలు ఈలోపు ఇంట్లో గిన్నెలు కడుగుతుంది. నేను ఈలోపు బట్టలు ఆరేసి మా పిల్లల్ని తీసుకొని రావాలి ఇక వెళ్ళి. ఇది మా వరండా అనమాట. మా వరండా ఎలా ఉంది? అయిపోయింది బాబోయ్, బట్టలు ఆరేయటం అయిపోయింది. ఇంకా బట్టలు మడత పెట్టే పని ఉంటుంది. అక్కడ లేని చికాకు వచ్చిద్ది అదే అనమాట. ఇవన్నీ మడత పెట్టాలి. ఈ మడత పెట్టేసరికి తలపానం తాక్కొచ్చిద్ది. మీలో బట్టలు మడత పెట్టాలంటే ఎంతమందికి చికాకు చెప్పండి? వచ్చాక మడత పెట్టమే. ఇప్పుడు వెళ్తున్నాం స్కూల్కి, బయలుదేరేసాం. నేను మై డియర్ లవ్లీ మర్దల్ మా పిల్లల కోసం స్కూల్కి బయలుదేరి వెళ్తున్నామండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలా సాగిపోతూ ఉంటుందన్నమాట డైలీ మా రొటీన్. మీరు అంతేనా? నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే, పిల్లలు లేనోళ్ళేమో లేరు అంటారు, ఉన్నోళ్ళేమో గోలా అంటారు. నాకేంటో అర్థమే కాదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పిల్లోళ్ళు ఇంట్లో లేకపోతేనేమో బోరు కొట్టిద్ది, ఉంటేనేమో చికాకు పుట్టిద్ది. అదేంటో అర్థం కాదు. సూర్యుడు ఇంటికి వెళ్తున్నాడు. సూర్యుడికి మీరు కూడా బాయ్ చెప్పేసేయండి. మేము చెప్పేసాం అనమాట బాయ్. సూర్యుడు బాయ్ అని. ఎట్టకేలకు స్కూల్కి వెళ్ళాం. ఇక్కడికి వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే మా పిల్లలకి రేపు స్కూల్ సెలవు. అమ్మో, రేపు మా ఇల్లు పరిస్థితి బాబోయ్. వచ్చేసారమ్మా, ఇంతింత బ్యాగులు వేసుకొని వచ్చేసారు. ఇల్లు ఎలా మోస్తున్నారు ఏంటో ఈ బ్యాగులు. అబ్బా, దాదాపుగా ఖచ్చితంగా ఒక 7 కేజీలు 8 కేజీల పైనే ఉంటాయి ఆ పుస్తకాలు. ఎలా మోస్తున్నారో ఏంటో పాపం వీళ్ళు. ఇంటికి బయలుదేరేసాం. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీరు కూడా మన ఛానల్ నుంచి బయటికి వెళ్ళే ముందు ఖచ్చితంగా కాదు మర్చిపోకుండా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా భర్తలు వచ్చేసారు. ఇంటికి గారెలు తినేస్తున్నారు. మీకు కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఎంత హాయిగా తింటున్నారో కదా.